వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయిన జగన్ ఒకవైపు, టీడీపీ, బీజేపీ, జనసేనతో కలగలిసిన పార్టీల కూటమి మరోవైపు నిల్చుని యుద్ధం చేసేందుకే సిద్ధంగా ఉన్నాయి. కూటమి పార్టీలే కాకుండా వాటికి మద్దతు పలుకుతున్న ఇతర పార్టీలను, మీడియాను సైతం ఎదుర్కొంటున్న జగన్ సాహసాన్ని ఏపీలోని మెజారిటీ ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొని సక్సెస్ సాధిస్తారని అంటున్నారు. ఇదే సందర్భంలో 2019 శాసనసభ ఎన్నికల్లో 86% సీట్లు, 50% ఓట్లు సంపాదించుకుని అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తన పాలనపై జనం ఏం చర్చించుకుంటున్నారనేది ఇప్పుడు ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారింది. ఎంతో నమ్మకం పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు ఆశతోనూ, దేశంలోని మిగతా రాష్ట్రాల వారు ఆసక్తితోనూ ఈ పాలనను గమనిస్తూ వస్తున్నారు. 90% పైగా హామీలు నెరవేర్చామని ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, 85% పైగా కుటుంబాలు లబ్ధి పొందినట్టు చెబుతున్నా ప్రభుత్వం చేయాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అందుకే ప్రశంసలతో పాటు విమర్శలు స్వీకరించి అందులోని సారాన్ని బేరీజు వేసుకుని ముందుకు సాగినప్పుడే ప్రభుత్వం తన ప్రతిష్టతను మరింత ఇనుమడింప చేసుకోగలుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేయడం ద్వారా సంక్షేమ ప్రభుత్వ ప్రాధాన్యాలు స్పష్టమయ్యాయి. ఇది ప్రభుత్వ ప్రతిష్టను పెంచిన అంశం. పిల్లలకు తాను ఇచ్చే ఆస్తి చదివేనంటూ అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి, నాడు, నేడు, అంగన్వాడీలు ఇలా రకరకాల పేర్లతో భిన్న వయోవర్గాలకు ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేయడం ద్వారా విద్యారంగానికి అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో కొన్ని పాత పథకాలకు మెరుగులు దిద్దటమే కావచ్చు, కానీ ఖచ్చితంగా ఇవన్నీ పురోగామి చర్యలు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ఇంగ్లీష్ మీడియం లాంటి నిర్ణయాల అమలు విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా ఆ ఆలోచనను ఎవరూ పూర్తిగా తప్పుపట్టలేకపోయారు. ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు యూనిఫామ్, బెల్ట్, షూ, సాక్స్ ఇవ్వటం, అన్ని పుస్తకాలు ఒకేసారి అందచేయటం లాంటివి ఆ లేత మనసుల్లో ఎంత ఆత్మవిశ్వాసం పెంచుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైద్య రంగం విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది. రాజశేఖర రెడ్డి హయాంలో మొదలై ఆయనకు విశేషంగా పేరు తెచ్చిపెట్టిన ఆరోగ్యశ్రీకి ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి సహజంగానే మెరుగులెత్తారు. 5 లక్షల లోపు సంవత్సరాదాయం ఉన్న వాళ్లందరికీ వర్తింపచేయడంతో పాటు కరోనా సహా 2400 జబ్బులను ఆరోగ్యశ్రీ కిందికి చేర్చడం, సగటున మండలానికి 2 అంబులెన్స్ల ఏర్పాటు వైద్య రంగం మీద శ్రద్ధను చాటాయి. ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకా ఇస్తామని చెప్పి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్టయింది. అదేవిధంగా ఒకే రోజు 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం ద్వారా వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటుకున్నట్టయింది జగన్ ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి సాయం చేసే క్రమంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పొలాల్లోనే పంట కొనుగోలు, భూమి రిజిస్ట్రేషన్లు సరళతరం చేయటం, సర్వే కోసం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అమలు చేయడంపై జనం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత జగన్ సొంతం చేసుకున్నారు. మహిళల భద్రతకు భరోసా ఇస్తూ దిశ బిల్లు రూపొందించడం యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. అడుగడుగునా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, పథకాల లబ్ధిదారుల్లో మహిళల వాటా ఏమాత్రమూ తక్కువ లేదని చాటుకోవటానికి బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్ ప్రభుత్వం సొంతం చేసుకుంది. సకల జన సంక్షేమం పేరుతో వ్యక్తిగతంగా వీలైనంత ఎక్కువ మందికి నగదు రూపంలో లబ్ధి చేకూరాలన్న జగన్ తాపత్రయం అడుగడుగునా కనపడుతోంది. రకరకాల పెన్షన్లు కావచ్చు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ కావచ్చు, రైతు భరోసా కింద ఇచ్చింది, పంట రుణాల వడ్డీగా ఇచ్చింది, మత్స్యకారులకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు, మత్స్యకారులకు, నేతన్నలకు, వాహన మిత్ర పేరుతో ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఇలా ఎవరిని వదలకుండా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గమనించిన ఒక వాస్తవం ఏమిటంటే, ఈ పథకాలన్నిటినీ అధికార పార్టీ వాళ్లకే ఇస్తున్నారన్న విమర్శలు గత ప్రభుత్వంలో లాగా ఇప్పుడు రాకపోవటం. పథకాల అమల్లో ఇదొక ఆహ్వానించదగిన పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అభివృద్ధి లేకుండా చేసి, తక్షణ ప్రయోజనాల కోసం ఏపీ భవిష్యత్తును పణంగా పెడుతున్నారనే విమర్శ కూడా జగన్ ప్రభుత్వంపై ఉంది. కానీ ఏ విమర్శలున్నా, కారణాలేమైనా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో, గతంలో ఎన్నడూ లేనంత మంది జేబుల్లోకి నెల నెల ఏదో ఒక రూపంలో జగన్ ప్రభుత్వం డబ్బు పంపిణీ చేసిందన్న మాట అయితే వాస్తవం. అది జనం కొనుగోలు శక్తిని పెంచి తిరిగి సిస్టమ్ అభివృద్ధి చేయడానికి దారితీసిందన్నది ప్రభుత్వ అనుకూలుర వాదన. ప్రభుత్వ పాలనను ఇంటింటికి చేర్చడం లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయటం దేశ చరిత్రలో ఒక అద్భుత ప్రయోగమని వారంటున్నారు. పోలవరం పనులు పూర్తి చేయలేదని, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించలేదని, నీళ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను, పరిశ్రమలు, అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో కొన్ని లోటుపాట్లు ఉన్నా మొత్తానికి సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో మేం హ్యాపీగా ఉన్నామంటూ మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.